హాయ్ అండి. ఇది తెలగపిండి ఎక్కువగా ఆంధ్రాలో వాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇవి వచ్చేసాయి కదా, ఆ దుకాణాల్లో మనకి తెలగపిండి అచ్చులుగా పొడిగా కూడా దొరుకుతుంది. నాకు చిన్న చిన్న ముక్కలుగా దొరికితే అది రోట్లో దంపి ఇలాగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని మనం కూరగా చేసుకోవచ్చు, లేదంటే అన్నంలోకి కందిపొడి అవి చేసుకుంటాం కదా, ఆ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను ఈ రెండు కూడా మీకు చేసి చూపిస్తాను. అయితే ఈ కరోనా వచ్చిన టైంలో దీని వాల్యూ అందరికీ బాగా తెలిసిందండి. అబ్బాయి పశువులకే కదా పెడతారు, అంటే ఆవులకి గేదెలకి పెడుతూ ఉంటారండి ఎక్కువగా దాణాలో. అదే కదా మరి మనం ఎందుకు అవి తినడం అని అనుకుంటూ ఉంటారు. ఇందులోకి మనం పౌడర్, అన్నంలోకి పౌడర్ చేస్తున్నాను. ఫస్ట్ అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే మనం పెట్టుకునే ఈ తెలగపిండి క్వాంటిటీని బట్టి మనం సరి చేసుకోవాలంతే. దానికి తగ్గ ఉప్పు, కొంచెం పొడి కారం, పీల్ చేసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ, ఒక హాఫ్ స్పూన్ వాము. ఇదేంటంటే కొంచెం ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అరగకపోవచ్చు అలవాటు లేని వాళ్ళకి. అలాంటప్పుడు ఈ వాము మనకి గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా మేలు చేస్తుంది, అందుకని వాము కూడా కొంచెం వేసుకుంటున్నాము. అయితే ఇందులోని ప్రోటీన్ ఒకటే కాదండి, ఇమ్యూనిటీని మనకి బాగా డెవలప్ చేస్తుంది అనమాట. వైరస్లు ఏమీ రాకుండా కాపాడుతుంది. అందుకనే కరోనా టైంలో డాక్టర్స్ అందరూ చెప్పారు, దీన్ని బాగా వాడండి, అలా వాడిన ప్రాంతాల్లో ఎవరికి కరోనా సోకలేదు అని. ఇలా జల్లించి పెట్టుకున్నాం కదా ఈ పొడిని, అంటే మనం మిక్సీ పట్టినా ఇంకా కొంచెం చిన్న చిన్న గడ్డలు ఉండిపోవచ్చు, అందుకని ఒకసారి జల్లించేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడు దీనిలోకి మనం పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు అన్నీ వేసిన ఈ పేస్ట్ని వేయాలి. వేసుకొని దీన్ని బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత కొంచెం ఉండలుగా ఫామ్ అయిపోతే ఏం టెన్షన్ లేదండి. ఒక 5 నిమిషాలు ఇలాగా వదిలేస్తే ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు ఏంటంటే ఇగో చూసారా, కొన్ని వెల్లుల్లిపాయలు అలా ఉండిపోయినా ఇది బాగా ఆరిపోయి పొడి ఆరిపోయినట్టు అయిపోయాక ఇంకొకసారి మిక్సీలో వేసేసాం అనుకోండి, చక్కగా ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఈ విషయం తెలియక మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టినా కూడా తినలేదండి. అందువల్ల మా 6గురికి కరోనా వచ్చింది ఒకే ఇంట్లో. మా అత్తగారి మధ్యలో 85 సంవత్సరాల వయసు ఆవిడ మాతో పాటే ఉన్నారు, కానీ ఆవిడకి కొంచెం కూడా ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆ వైరస్ కానీ ఏమీ రాలేదండి. మాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు తినే ఆ తిండిని బట్టే వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. అందుకనే వాళ్ళకి ఇలాంటి వైరస్లని వాటిని వాళ్ళ బాడీ తట్టుకుందనమాట. మనం ఏం చేస్తాము, ఏదో వైరస్లు వచ్చాయి, జ్వరాలు వచ్చాయి, జలుబులు వచ్చాయి అంటే అప్పుడు పరిగెడతాం డాక్టర్ల దగ్గరికి, మందుల దగ్గరికి. కానీ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు వాడుతూ ఉండడం వల్ల మనకి చక్కగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ప్రోటీన్ ఉంటుంది, ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుందన్నమాట. నువ్వుల పప్పులో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసాక మిగిలిపోయిన పిండి అన్నమాట ఇది. దీనిలో ప్రోటీన్ చాలా ఉంటుంది, మనకి చాలా మంచిదన్నమాట. అందుకనే మేము ఈ పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. అయితే ఇది బాలింతరాలకు కూడా పెడితే చాలా మంచిదండి, ఎందుకంటే పిల్లలకి బాగా సమృద్ధిగా పుష్కలంగా పాలు ఉంటాయన్నమాట. అందుకని డెలివరీ అయిన తల్లులకి 11 రోజుల తర్వాత, అంటే మరీ మొదట్లో పెడితే అరగకపోవచ్చు, అందుకని 11 రోజుల తర్వాత పురుష స్నానం అది అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా అన్నంలో వేసి పెట్టిన మునగాకు ఇది కానీ, బీరకాయ ఇది కానీ, ఆనపకాయ ఇది కానీ కూర చేసి పెడితే కూడా వాళ్ళకి పచ్చం వంటలాగా ఉంటుందన్నమాట. పాలు బాగుంటాయి, పాలు బాగా పడతాయి, వాళ్ళకి బలం కూడా ఎక్కువగా తొందరగా రికవర్ అవుతారు. ఇలాంటి ఫుడ్ అంతా చిన్నప్పుడు పాతకాలంలో వాళ్ళు తినేవారు, అందుకే వాళ్ళకి ఏ డాక్టర్లు, మందులు, ఇంజక్షన్లు ఇలాంటివి ఏమీ అవసరం లేకపోయింది. నేను ఫైన్ పౌడర్ అయ్యాక మళ్ళీ అద్భుతమైన రుచే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదైన తెలగపిండి పొడి తయారైంది. ఇది రైస్లో కలుపుకొని కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. బాలింతరాలకు కూడా తప్పకుండా పెట్టండి. ఇంకా మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి,
మీరు కూడా ఇలాగే చేస్తారా? మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు? ఎప్పుడైనా తిన్నారా? నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.